పర్యావరణ సమతుల్యతకు ఊపిరిపోసే వనదేవతలు అడవి తల్లులను దర్శించుకుంటే చాలు అంతా మంచి జరుగుతుంది. అమ్మల చలని చూపు కొండంత బలం. ఇక ప్రత్యేక దేవతలు సమ్మక్క సారలమ్మలపై భక్తులకు ఎంతో విశ్వాసం. ఆసియా ఖండంలోనే ఈ మేడారం గిరిజన జాతర అతిపెద్దది. అద్భుతాన్ని చాటే ప్రదర్శనల మధ్య మేడారంలో మినీ జాతర వైభవంగా సాగుతోంది. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మినీ జాతర విశిష్టత ఏంటి, ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, 4 రోజుల వేడుక విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. రెండేళ్లకోసారి మేడారం మహా జాతర నిర్వహించడం ఆనవాయితీ. క్రమక్రమంగా మినీ జాతరకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ జాతర కూడా ప్రాశస్త్రీయంలోకొచ్చింది. బుధవారం నుంచి 4 రోజుల పాటు మినీ జాతర నిర్వహిస్తున్నారు. వడ్డెలు సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం కన్నెపల్లి ద్వారా బంధనం చేసి జాతర ప్రారంభించారు. పొలిమేర దేవతలకు పూజలు నిర్వహించారు. అయితే బుధవారం పూజారులు ఉపవాసం జాగరణ చేస్తారు. ఆదివాసీలు మేడారం కన్నెపల్లిలోని సమ్మక్క ఆలయాలకు అలుకుపూత చేసి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. వన దేవతల ఈ జాతరకు భక్తులు వస్తూ ఉండడంతో ములుగు ఏజెన్సీలో సందడి వాతావరణం నెలకొంది. ఇక మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆదివాసీల వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, వివిధ రకాల ధాన్యం తీసుకొచ్చి వనదేవతలకు భక్తులు సమర్పిస్తారు. అనంతరం ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. అదే సమయంలోని కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలోని పూజారులు గద్దెల ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ సాంప్రదాయ పూజలు, మొక్కులు చెల్లిస్తారని స్థానికులు చెబుతున్నారు. కొండాయిలోని గోవిందరాజు ఆలయంలో పూనుగొండ్లని, పగిడిద్దరాజు ఆలయంలో కూడా అదే టైంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని భక్తులు తెలిపారు. ములుగు ఏజెన్సీలో జాతరల సందడి నెలకొంది. ఆదివాసీలు తమ ఇలవేల్పును కొలుచుకునే వేడుకలతో గూడాల్లో పండుగ వాతావరణం సంతరించుకున్నాయి. తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ చిన్న జాతర బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు 4 రోజుల పాటు ఈ వేడుకలు వైభవంగా కొనసాగుతాయి. తొలి రోజు సమ్మక్క కొలువైన మేడారంతో పాటు సారలమ్మ కొలువు తీరిన కన్నెపల్లిలోని పూజా మందిరాలను శుద్ధి చేసి అలుకుపూతలు చేశారు. గ్రామాలకు ద్వారబంధనం విధించి పొలిమేర దేవతలకు పూజలు నిర్వహించారు. రాత్రివేళ వన దేవతల గద్దెల వద్ద పూజారులు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి జాగరణ చేస్తారని భక్తులు అంటున్నారు. వన దేవతలుగా కీర్తించబడుతున్న సమ్మక్క సారలమ్మ, గోవిందరాజులు, నాగులమ్మ నడియాడిన అడవి పల్లెల్లో అక్కడి గిరిజన అనుబంధ జాతరలను వైభవంగా జరుపుతున్నారు. అదేవిధంగా సమ్మక్కకు పుట్టినిల్లైన బయ్యకపేటలో సమ్మక్క పూజారులు ఆదివాసీ ఆచార సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. మరోవైపు నాయక్పూర్ పూజారులు కూడా గట్టమ్మగుట్ట ఆనవాయితీ ప్రకారం పూజలు నిర్వహిస్తారు. అదే సమయంలో పొలిమేర దేవతలకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన తర్వాత వన దేవతలను దర్శించుకుంటున్నారు. గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం సమర్పించారు. దీంతో మేడారం ప్రాంతాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. అయితే 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరకు ఏమాత్రం తీసిపోకుండా మినీ జాతరకు కూడా భక్తులు పోటెత్తే ఛాన్స్ ఉంది. జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను ఏర్పాట్లు చేశారు. ఇక జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ 200 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మేడారం జాతరలోని కోడిని గద్దెల వైపు ఎగురవేసి ఎదురుకోళ్ల మొక్కు సమర్పిస్తారు. అక్కడే విడిది చేసి వండుకొని బంధుమిత్రులతో విందు చేసుకుంటారు. అయితే బ్రాయిలర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
ఇతర జిల్లాల్లో బాయిలర్ కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ లక్షణాలు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. బుధవారం నుంచి 4 రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడినట్టు తెలుస్తోంది. దీంతో మేడారంలో బ్రాయిలర్ కోళ్లకు డిమాండ్ తగ్గింది, నాటు కోళ్లకు డిమాండ్ పెరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ భయం పట్టు పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణలో ఖమ్మం, నిజామాబాద్ కావచ్చు, మిగతా జిల్లాల్లో కూడా కోళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారి చికెన్ తినాలా వద్దన్నటువంటి భయాందోళనలో ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చికెన్ షాపుల దగ్గరికి ఎవరు కనబడకుండా భయాందోళన చెందే పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వెటర్నరీ ఆఫీసర్ ఉన్నారు. అసలు చికెన్లకు సంబంధించిన వైరస్ ఏ విధంగా వస్తుంది, బర్డ్ ఫ్లూ సంబంధించినటువంటి కారణాలు ఏంటి, ఎందుకు వ్యాప్తి చెందుతుంది, తెలంగాణ సంబంధించిన ప్రజానికానికి ఏం చెప్పాల్సిన వాళ్ళతో మాట్లాడడం. సార్, ఈ కోళ్లకు సంబంధించిన బర్డ్ ఫ్లూ ఎలా వ్యాప్తి చెందుతుంది, దానికి కారణాలు అంటే ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ అనే డిసీజు దీని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ ద్వారా వస్తుంది. ఇది ముఖ్యంగా మన బయట పక్షుల వల్ల ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. మనకు ఈ పక్షులు బయట తిరిగే పక్షులు వేరే రాష్ట్రం నుంచి, వేరే జిల్లా నుంచి మన ఏరియాకు, మన పౌల్ట్రీ ఫామ్ దగ్గరకు వచ్చినప్పుడు దాని ద్వారా ఇక్కడ ఉన్న బర్డ్స్కి ముఖ్యంగా ఎక్కువ సంక్రమించడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ఇప్పుడు చికెను, మటను తినవచ్చు, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇది డిసీజు ఎఫెక్ట్ అయిందని అది బయటికి వచ్చిన తర్వాత మనం ఏ విధంగానైతే దానికి బయటికి రానివ్వమో, ఒకవేళ ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉన్నట్టయితే మనం ఆ చికెన్ మనం కన్జ్యూమ్ చేసినట్టయితే, తిన్నట్టయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మనము పూర్తిగా బాయిల్డ్ చేసుకొని తింటున్నాం కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. గతంలో కూడా మనము 2021లో కూడా ఇది వచ్చింది, అప్పుడు కూడా మనము ఆందోళన చెందలేదు. ఇప్పుడు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని మా యొక్క మనవి.